హాయ్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు వచ్చేసి మంచి సరిత అండి. నేను ఈ మధ్యన రీసెంట్గా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది వచ్చేసి నాకు ఓల్డ్ చాలా ప్రాబ్లం అయింది. చెప్పాను కదా, నాకు అమౌంట్ కూడా ఆగిపోయింది. 2 lakhs అమౌంట్ కూడా ఆగిపోయింది. నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకండి. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే యాడ్సెన్స్ ఆగిపోతే మట్టికి మీరు ఖచ్చితంగా మీరు యూట్యూబర్స్ వరకు తీసుకెళ్ళాలి. అది ఎందుకు ఆగిపోయింది అనేది ఒకసారి చూసుకోవాలి. నాకు మిడిల్లో 4 months గ్యాప్ రావడం వలన నాకు ఇంట్లో కొంచెం ఇష్యూస్ ఉండడం వలన నేను చేయలేకపోయాను. కాబట్టి మీరు కూడా అలా గ్యాప్ ఇవ్వకండి. ఎవరైనా యూట్యూబ్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా డైలీ రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ థ్రైస్ లాంగ్ వీడియోస్ పెట్టుకోవడము, అట్లాగే డైలీ షార్ట్స్ పెట్టుకోవడము, 2 or 3 అప్లోడ్ చేసుకోవడం అలాంటివి చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఛానల్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాకప్ పడిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. మీరు కూడా నేను చేసినటువంటి తప్పు మీరు అసలు చేయకండి. నా ఇంటెన్షన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు చాలా రకాలుగా పెడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కష్టపడుతున్నారు, కొంచెం ఎక్కువ కష్టపడండి. ఎందుకంటే డెఫినెట్లీగా మనము ఇయర్లో మనకేంటంటే 4000 hours వాచింగ్ రావాలి అని అనుకుంటే, ప్లస్ మళ్ళీ టైమింగ్ వచ్చేసి మనకి 4000 hours వచ్చేసి మళ్ళీ 1000 subscribers కావాలి. మళ్ళీ వ్యూవర్స్ వచ్చేసి మాకు 1 million వరకు రావాలి కదా. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీగా మీరు ఫోకస్ చేయండి. డెఫినెట్లీగా మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా చాలా ఎవరెవరో మనకు టాలెంట్ ఉండి మనం ఇక్కడే ఉండిపోతున్నామండి. అలాగని నిరుత్సాహపడొద్దు. డెఫినెట్లీగా మనం కూడా ఏదో ఒకరోజు విన్ అవుతాము. కాబట్టి మీరు ఆ విన్నింగ్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని మీరు వర్క్ చేయండి. వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దు. మనము పెట్టే దాంట్లో ఎప్పుడో ఒకరోజు మనకు మంచి రోజు వస్తుంది. ఖచ్చితంగా వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటారు. మనకు వాచింగ్ టైం కూడా పెరుగుతుంది. మన ఏదో ఒక వీడియో చాలా బాగా క్లిక్ అవ్వకపోదు. నా ఓల్డ్ ఛానల్లో అలాగే నాకు ఒక 3 videos 4 videos నాకు చాలా సపోర్ట్ చేశాయి. చాలా మంచి వ్యూస్ వచ్చారు. కానీ నేను దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్లో ఏదో ఒక మ్యూజిక్ పెట్టచ్చు, కానీ జస్ట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్